ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది మరియు అతీంద్ర సుఖాన్ని పొందేటట్లు చేస్తుంది మరియు వాయుమండలం చాలా శక్తిశాలిగా తయారవుతుంది. అనుభూతి లేని స్మృతి కానీ సేవ కానీ ఏదైనా నామమాత్రంగానే పరిగణింపబడుతుంది. కాబట్టి నక్షత్ర మండలం పైన బంగారు వర్ణం గల ప్రదేశంలో మన ఆత్మిక తండ్రి అయిన శివ పరమాత్మ నుండి దివ్య అలౌకిక శక్తి మన ఆత్మలోకి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. మరియు ఆ నిండిన శక్తి విశ్వమంతా వెదజల్లుతున్నట్లు అలా అనుభవం చేసుకోండి. బిందురూపి జ్యోతి స్వరూపంలో ఉన్న శివ పరమాత్మ నుండి మన ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. అనుభవం అవుతుందో లేదో మనసు ఎక్కడ ఏ విషయం ఆలోచిస్తుందో పరిశీలించుకొని మనసుని అదుపులో ఉంచుకొని భగవంతుడి మనసు నుండి వస్తున్న ఆ దివ్య శక్తి కిరణాలు మన ఆత్మలో ఉన్న మనసులో ప్రవేశిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఈరోజు
కార్మికులు వాళ్ళ కష్టాలని మనం అనుభవం చేసుకుని వాళ్ళు ధన సంపాదన కోసం, జీవితం మనుగడ కోసం ఎక్కడికో వలస వెళ్తున్న వారిని కూడా మనం పరిగణనలో తీసుకుని బాబాకి తెలియజేసి వాళ్ళని స్వర్గం తీసుకొచ్చే మనసు సేవని ఈరోజు చేసుకున్నాం. చక్కగా ఆత్మానుభూతిలో, పరమాత్మ స్మృతిలో, విశ్వ కళ్యాణకారి సేవలో నిమగ్నం అవ్వండి. ఈరోజు న్యూస్లో విన్నప్పుడు వేరే ఛానల్ నుండి 30-35% ముఖ్యంగా భారతదేశంలో దరిద్ర రేఖ అడుగుని జీవిస్తున్నారు చాలా పేదవాళ్ళని తెలియజేశారు. వాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ కుటుంబం అంతా కూడా పనిచేసిన చాలానే పరిస్థితులు ఏర్పడినాయని తెలియజేశారు. వాళ్ళు తెలియజేశారు, కానీ మనం ఏం చేయాలి? వాళ్ళని స్వర్గం తీసుకొచ్చేటువంటి సంకల్పం చేసుకోవాలి. ఒక మానవుడు వేరొక మానవుడి యొక్క కష్టసుఖాలు చూసి దయాహృదయం కోల్పోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఒక మానవుడికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయలేరని, ఒక చేయాలని సుగుణం ఉన్న అందరికీ సరిపోదనేది స్పష్టమవుతుంది. ఒకళ్ళిద్దరి యొక్క సహయోగము ఆ రేఖ అడుగునున్న వాళ్ళకి అందరికీ పంచడానికి సరిపోదు. కాబట్టి శరీరంతో ఉన్న ఆ ఆత్మలో ఏ వయసులో శరీరంతో ఉన్న ఆత్మలైనా వాళ్ళు భగవంతుని బిడ్డలే కదా. అలాగే 222 దేశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఆ 222 దేశాల్లో ప్రతి దేశంలో
చాలా భేదవాళ్ళు ఉన్నారు. భేదవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది, ధనవంతుల సంఖ్య తక్కువగా ఉంది. కానీ ఆ ధనవంతులు దయాహృదయులు అయితే ఈ భేదవాళ్ళు ధనికులు అయిపోతారు. కానీ అటువంటి సాంగత్యము సంఘటన ఉన్నది ఈ కలియుగంలో ఉండదు. కాబట్టి బాబా పిల్లలైన మనము శివబాబా, మీరు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. స్వర్గంలో ఎవరు రావాలి బాబా? ఒక్కరోజైనా నా ఆత్మకి తండ్రి వచ్చారని వాళ్ళ మనసు అంగీకరిస్తే ప్రజల్లోకి వచ్చేస్తారని మీరు ఒక దివ్యవాణిలో తెలియజేశారు. కాబట్టి జ్ఞానంలో ఉన్న మనందరం కలిసి శివబాబా, ఆ కార్మికులు కష్టించి పనిచేసి జీవించే కార్మికులు ఏ దేశంలో ఉన్నా, జీవనోపాధికి ఏ వలస వెళ్ళి ఏ స్థానంలో ఉన్నా ఒక్కసారి మీరు సాకార లోకంలోకి వచ్చి ఈ భూమిపై పాత్ర అభినయిస్తున్న వారిని చూడండి బాబా. ఎందుకంటే సంగమ యుగంలోనే మీరు ఈ భూమి మీదకి వస్తారు, ఇంకే యుగంలోని రారు. మీరెవరో మాకు తెలీదు, కానీ మేమెవరో మీకు తెలుసు. బాబా, వాళ్ళు స్థానికంగా నివసించే గృహాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూడండి శివబాబా. ధనవంతుడు గృహాలు ఎలా ఉన్నాయి, ఈ బీదవాళ్ళు గృహాలు ఎలా ఉంటాయంటే లారీలకి కప్పబడే టార్పాలిన్ లాంటివి తెచ్చుకుని ఆ గుడిసెపై వేసుకుని వర్షం రాకుండా ఎండ తగలకుండా చాలీని సైజులో పైన కప్పుకుంటారు బాబా. వాళ్ళు నీ పిల్లలే కదా, నీ పిల్లలు కదా. వాళ్ళ శరీరంలో ఉన్నది ఆత్మ. అది ఎప్పుడు జన్మ తీసుకుంది? సృష్టి ఆదిలో. ఎవరి ద్వారా తీసుకుంది? మీ ద్వారా తీసుకుంది. ఎలా తీసుకుంది?
దివ్య సంకల్పం చేత తీసుకుంది. మరి నీ బిడ్డ కొందరు ఇటువంటి చాలీచాలని గృహాలలో చలికి వణికిపోయి వర్షానికి తడిసిపోతూ ఒక పక్కకి జరుగుతూ మళ్ళీ అక్కడ వర్షం వస్తే ఇంకొక పక్కకి జరుగుతూ ఏదైనా వరదొస్తే కొట్టుకుపోతూ ఆ గృహాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడండి బాబా. ఎందుకంటే చూడండి, మీరు సత్యయుగంలో 16,108 మాల యొక్క కోట కృష్ణుడి యొక్క ఫస్ట్ కృష్ణుడి యొక్క నివసించే మహల్ ఎలా ఉంటుంది బాబా? బంగారంతో ఉంటుంది కదా. ఈ ప్రపంచంలో బంగారం అంతా పోగు చేసినా కూడా ఒక గోడకు కూడా రాదు. మరి ఈ కలియుగంలో మోసం చేసి కానీ దగా చేసి కానీ సమాజాన్ని కూల్చేసి కానీ బీదల కడుపు కొట్టేసి కానీ ధనం పోగేసినవాడు వాడికి మనసు ఉంటుందా? అతని శరీరంలో ఉన్నది కూడా ఆత్మే కదా, నీ సంతానమే కదా. వాళ్ళు మాయ చేత అగర్భ శ్రీమంతులు అవ్వారు చాలామంది. కొద్దిమంది నీతి నిజాయితీతో శ్రీమంతులు అవ్వారు. కానీ వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళ యోగక్షేమాలు చూస్తారా? ఖరీదైన కారుల్లో, విలువైన గృహాలలో నిన్ను కూడా మర్చిపోయి ధనమే శాశ్వతం అనుకుని ఎవరికి కూడా అర్పణ చేయకుండా కష్టాల్లో కన్నీరుని తుడిసే కరుణ కూడా లేకుండా నీ పిల్లలు కొంతమంది జీవిస్తున్నారు. వాళ్ళు నీ పిల్లలే కదా. వాళ్ళు ఇస్తారా బాబా? వాళ్ళందరూ కలిసి వాళ్ళకున్న దాంట్లో 20% ఇస్తే వీళ్ళు దైనందిక జీవితంలో కొంచెం సుఖాల్లో జీవితం గడుపుతారు. వాళ్ళు ఇస్తారా? వాళ్ళకి ఆ మనసు ఉందా? మరి గవర్నమెంట్ అయినా చూడాలి కదా వాళ్ళని. అందుకే ఇది కలియుగం అన్నారు కదా బాబా. కాబట్టి వాళ్ళు చిత్రతతో సంపాదించుకున్నారు. వీళ్ళ అమాయకత్వంలో అభాగ్యశాలిగా ఉన్నారు. వాళ్ళు చిత్రతతో చక్రవర్తిగా ఉన్నారు.
వాళ్ళు ధరించే బట్టలు ఎలా ఉన్నాయో చూడండి బాబా. దరిద్రం అనేది ఒక రేఖ, ఆ రేఖ కంటే కిందన ఉన్నారని చెప్తున్నారు గవర్నమెంట్. వాళ్ళు ధరించే బట్టలు, వస్త్రాలు ఎలా ఉంటాయి? సత్యయుగంలో శ్రీకృష్ణుడికి రోజు కొత్త వస్త్రాలే అని చెప్పారు మీరు. ఆ కృష్ణుడి శరీరంలో ఉన్న ఆత్మ నీ బిడ్డే కదా. మరి కలియుగం చివరిలో జన్మలు తీసుకుంటూ నీతి, నిజాయితీ, సత్యత, సభ్యత, సమాజానికి మోసం చేయకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా వాళ్ళు జీవిస్తున్నారు. వీళ్ళు నీ బిడ్డలే. కలియుగంలో ఎన్నో మోసాలు చేసి ధనార్జనలో దర్జాగా కూర్చుని దండించే స్థితిలో ఉన్నారు. దైవాన్ని కూడా మర్చిపోయే పాత్రలో ఉన్నారు. మరి వాళ్ళ గృహాలు చూశారు. వారు వలస వెళ్ళేటప్పుడు ఎక్కడ పడుకున్నారో, ఎలా నిద్రించారో, ఏం కట్టుకున్నారో, ఏమి వండుకున్నారో, వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ఎంత వయసులో ఉన్నారు, తల్లి పాలు తాగుతూ పాత్ర పని ఇస్తున్నారా, ఆ తల్లి కూడా ఆ బిడ్డని ఒళ్ళో పెట్టుకుని కూలి పని చేసుకుని పాత్ర పని ఇస్తుందా? ఒక్కసారి ఈ స్థితిగతులన్నీ శివబాబా మీ దివ్య దృష్టితో ఈ సాకార లోకంలోకి మా కోరిక ఆధారంగా వచ్చి పరిశీలించండి బాబా, పరిశీలించండి. సత్యయుగంలో ఇటువంటి వాళ్ళు ఉండరు కదా. ప్రజలు, రాజులు, రాజ్యాన్ని పరిపాలించే కృష్ణుడు, ఆ కృష్ణుడు ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటారు. ఏం చూసుకున్నా కానీ మీరు స్థాపన చేసే రాజ్యం అది. మీరు ప్రలబ్ధ నగరం కింద సంగమయుగంలో పురుషార్థం ఆధారంగా, త్యాగము, తపస్సు ఆధారంగా ఆ 2 యుగాల్లో మీరు ప్రలబ్ధాన్ని ప్రసాదించారు. అంతే కదా బాబా. ఆ శ్రీకృష్ణుడు ఆ ప్రజలకి వసంత ఋతువు పూర్తిగా ఇచ్చారా? ఆ 8 మంది కృష్ణాష్టమి అంటారు కదా, 8 మంది కృష్ణులు కూడా ఆ ప్రజలకి ఆ సౌకర్యం ఇచ్చారా? వాళ్ళు ఇచ్చారా? మీరు ఇచ్చారా? ఈ ప్రశ్న మా మనసుని దులిచేస్తుంది. మీరిచ్చారా ఆ ప్రజలకి? సత్యత్రేతయుగంలో ప్రజలకి ఎంత సౌకర్యం వాళ్ళకి. అక్కడ కూడా కార్మికులు ఉంటారు కదా, చాకల వాళ్ళు ఉంటారని బ్రహ్మబాబా చెప్పారు. బ్రహ్మబాబా శరీరం వదిలేసేటప్పుడు
కొన్ని రోజుల ముందు పిల్లలందరినీ కూర్చోబెట్టి, పిల్లలు పురుషార్థం త్యాగము బాగా చేసుకోండి, సత్యత్రేతయుగంలో శవాన్ని తగలబెట్టే చండాలులు ఉంటారు, చాకల వాళ్ళు ఉంటారు అని చెప్పారు ఆయన బ్రహ్మ వాణిలో. మీరు చెప్పింది ఆయన రిపిటేషన్ చేశారు. మరి వాళ్ళంతా రాజరికంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చక్కటి మహల్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా ధనం కూడా పుష్కలంగా ఉంటుంది, ప్రకృతి దాసీ రూపంలో వాళ్ళకు కూడా సహయోగం అవుతుంది. అక్కడ లేమి అనేది లేదు, వ్యాధి అనేది లేదు, బీదతనం అనేది లేదు. మరి ఆ 8 మంది కృష్ణులు లక్ష్మీనారాయణలు ఇచ్చారా, వీళ్ళకి మీరు ఇచ్చారా? మాకు చాలా ఆనందకరమైనటువంటి ప్రశ్న అది. మీరు ఇచ్చారా, వాళ్ళు ఇచ్చారా? అందరూ అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి జ్యోతి స్వరూపుడైన శివ పరమాత్మ నుండి మన బిందురూపి ఆత్మకి అపారమైన అద్భుతమైన శక్తి వస్తున్నట్లు, అదంతా విశ్వం వ్యాపిస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఎవరిచ్చారు బాబా? మీరు ప్రసాదించారు. మీ దృష్టి కానీ, మీ సంకల్పం కానీ లేకుండా ఒక్క ఇసుక రేణువు కూడా కదలదు. ఉపయోగపడదు, అది కట్టుకోవటానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఇలాగ దరిద్ర రేఖని అడుగుని వాళ్ళు అది దరిద్రం అనుకోవట్లేదు, వాళ్ళు జీవించటం ధర్మం అనుకుంటున్నారు. బాబా వాళ్ళందరినీ చూశారు కదా, అన్ని దేశాల్లో చూశారా? జపాన్ 12 కోట్ల జనం అని ఈరోజు నేను విన్నాను. ఆ 12 కోట్ల జనంలో కూడా అక్కడ భేదవాళ్ళు ఉంటారు కదా బాబా, ఉంటారు కదా. మరి ధనవంతులు వాళ్ళకేమన్నా 20% వాళ్ళకు ఉన్నది ఇచ్చి వీళ్ళు బాగుండాలనే ఆలోచన వచ్చిందా వాళ్ళకి? కలియుగంలో రాదు కదా. కలియుగం చివరిలో ఎవరున్నాం? మేమే ఉన్నాం, సత్యయుగంలోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఒక్కొక్క ఆత్మకిచ్చి వాళ్ళనే సత్య త్రేతయుగంలో ప్రజలుగా తీసుకురండి బాబా. ఎందుకంటే మీ సంకల్ప శక్తి చేత జన్మ తీసుకుంది ఇదంతా. అది మా ఆత్మలో పుట్టినప్పుడే ఉండిపోయింది సంకల్ప శక్తి. మా సంకల్పం ఎవరికి చేస్తున్నాం? సృష్టికర్తకి అర్జీ పెట్టుకుంటున్నాం. కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఎంత సుఖం ఇచ్చినా అది ఉపయోగం లేదు. ఎందుకంటే
కొద్ది సమయంలో ఈ బయోవార్ తర్వాత వరల్డ్ వార్ వస్తుంది. మా దివ్య బుద్ధికి మీ దివ్య వాణి యొక్క సారం ఎప్పుడో నిండిపోయింది. వరల్డ్ వార్ వచ్చినప్పుడు చాలా కొద్ది సమయంలో వీళ్ళకి ఇక్కడ నువ్వు ఏమిచ్చినా ఖతం అయిపోతుంది అది కదా బాబా. మరి ఎక్కడిస్తావు మీరు? స్వర్గం ఆదిలో వాళ్ళకి సకల సౌకర్యాలతో, నేను సంగమయుగంలో నా సుపుత్రులు పిలిచి పలానా తారీఖుని వాళ్ళు శ్రేష్ఠ సంకల్పంతో నాకు అర్జీ పెట్టుకున్నారు. ఆ సోదరాత్మలను కూడా మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి ఆ అభాగ్యశాలి ఆత్మల్ని, ఆలనా పాలన లేని ఆ ఆత్మల్ని, ప్రకృతి వైపరీత్యాలకి అలజడైపోయే ఆ ఆత్మల్ని స్వర్గం తీసుకురమ్మని సంకల్పం చేశారు. ప్రతి కల్పం ఇలాగే చేశాం. కాబట్టి శ్రీకృష్ణుడు తీసుకొచ్చారా? 8 మంది శ్రీకృష్ణుడు తీసుకొచ్చారా? 3 కోట్ల ప్రజల్ని. 12 మంది సీతారాములు తీసుకొచ్చారా? 30 కోట్లు ప్రజల్ని. మాకు మీ శక్తి బాగా తెలుసు బాబా. మాకు మీరు సాక్ష్యస్థితిలో ఉంటారని మాకు తెలుసు. కర్మల గుహ్యగతి అనే గుహలో గోప్యంగా ఉంటారని మాకు తెలుసు బాబా. ఎక్కడుంటారు మీరు? కర్మల గుహ్యగతి అనేది ఎవరికి అంతు చిక్కని విషయం. అది అటువంటి గుహలో గుహ్యంగా ఉంటారు మీరు. కాబట్టి వలస కూలీలు, యాక్సిడెంట్లు చనిపోయారు. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించట్లేదు. జీవించి ఉన్న వాళ్ళు కూడా జీవక్షమంలా అయిపోయారు. చాలని తిండి, చాలని బట్ట, చలిగాలి, వర్షం, ఎండకి చితికిపోయిన ఆ శరీరాలను ఒక్కసారి చూడండి బాబా. బాబా మాకెంత అదృష్టం బాబా. ఇటువంటి మనసా సేవిచ్చావు. మీ మనసుని అర్థం చేసుకునే ఔషధాన్ని ప్రసాదించావు. ఆ రోజు భక్తిలో చెప్తారు, కుచేలుడికి పిల్లలు ఎక్కువగా ఉన్నారు, దరిద్రం కూడా చాలా ఎక్కువగా ఉంది. దైవాన్ని మర్చిపోయాడు ఆయన బాల్య స్నేహితుడిని. అప్పుడు భార్య చెప్తుంది కదా, మీ బాల్య స్నేహితుడు ఉన్నాడు, అతన్ని కలుసుకోండి అని. ఆవిడ అటుకులు మూటలు కట్టిస్తుంది. ఆ అటుకులు నిలవుండి తినటానికి కూడా పనిచేయని ముక్కుపోయిన వాసనతో ఉన్న అటుకులు మూట కట్టి
మీ బాల్య స్నేహితుడైన కృష్ణుడికి ఇవ్వండి అని పంపుతుంది. ఆ కృష్ణుడు ఎవరు? వాళ్ళకి కృష్ణుడు. మాకు ఆ కృష్ణుడు ఎవరు? పరమాత్మ శివుడు, మీరే. ఆ కుచేలుడు ఎవరు? ఈ దరిద్ర రేఖ అడుగునున్నటువంటి ప్రతి దేశంలో ఈ భూమి మీద చిరిగిపోయిన బట్టలతో, అనారోగ్యంతో, బాగు చేసుకోవటానికి కూడా ధనం లేనటువంటి ఆ బిడ్డలతో, భార్య గర్భిణితో ఉన్నప్పుడు కూడా కూలి పని చేసుకుంటేనే కానీ ఆ కడుపులో ఉన్న శిశువుకి ఆరోగ్యంగా ఉండదు కదా, ఆహారం కూడా లభించదు. అలాగే అప్పుడే పుట్టిన బిడ్డను కూడా ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే బాగా ముసలి వాళ్ళని ఆడించమని కూలి పనికి వెళ్తుందయ్యా. ఏమిటి బాబా, ఏం ప్రపంచం బాబా ఇది? ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి శివబాబా ఇది? ఎవరు సుఖపడుతున్నారు శివబాబా చెప్పండి. ఈరోజు అగ్రరాజ్యమైన 222 దేశాల్లో అగ్రరాజ్యమైన అమెరికా ఫుడ్ బ్యాంకుల దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా ఆహారము వాళ్ళకి ఉచితంగా పెడుతున్నారు. ఫుడ్ బ్యాంక్ అంటే కదా, కారులో వెళ్తున్నారు, అది తీసుకుంటున్నారు. 20 రాష్ట్రాల్లో జరుగుతుందంటే ఇలాగా న్యూస్లో చెప్తున్నారు. అక్కడ ధనవంతులు కూడా బికారులు అయిపోయారు. ధనవంతులు కూడా ఆకలి చావుతో యుద్ధం చేసుకునే సమయము చాలా వేగవంతంగా వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా న్యూస్ వింటుంటే అది మీకు చెప్పుకోవాలని, ఆ న్యూస్ని న్యూగా కొత్తగా చేయాలని, కొత్త రాజ్యాన్ని ఇవ్వాలని, మీరొక్కరే సమర్థులని 780 కోట్ల ఆత్మలకి చాలా చాలా భాగ్యాన్ని ప్రసాదించగల వారు మీరొక్కరే అని మా మనసు చాలా కుతూహలంగా, నమ్మకంతో ఆ కృష్ణుడు మీరే అని మేము ఈరోజు మీకు కోరుకుంటున్నాం. చూడండి, ఆ అటుకులు కృష్ణుడు నోట్లో వేసుకోగానే కుచేలుడు అక్కడే ఉన్నాడు, అటుకులు నోట్లోనే ఉన్నాయి. అక్కడ మహల్స్ తయారైపోయినాయి. ఆ కథ ఎవరిది? మీదే కదా. సంగమేములో మీరు చేసిన అద్భుతం కథ కదా బాబాది. వాళ్ళ కుటుంబంలో, పేదవాళ్ళ కుటుంబంలో కూడా 80-90 సంవత్సరాలు జీవించే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి బాబా? వాళ్ళకి అనారోగ్యం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు, అవి కూడా సరిపోవు. అదే కుటుంబంలో మాతకి గర్భిణీ ఉంటుంది. ఆవిడ గర్భిణీతో ఉండగా కూడా కూలి పనికి వెళ్ళకపోతే వీళ్ళిద్దరిని పోషించుకోలేని స్థితి ఉంటుంది. మరి నీ పిల్లలు, వాళ్ళందరి శరీరంలో ఉన్న ఆత్మ సృష్టి ఆదిలో నీ దివ్య అలౌకిక పరమ పవిత్ర సంకల్పించే జన్మ తీసుకుంది కదా. వాళ్ళెవరు? నీ ఆదరణతో అద్భుతంగా తయారయ్యే పరమ పవిత్ర పిల్లల ఆత్మరూపంలో. వాళ్ళు అలా ఉండటం వల్లనే, ఒక్క జన్మ త్యాగం వలన, ఒక్క జన్మ
సహనశక్తి వలన ఆ ఒక్క జన్మ దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా మీరు వాణిలో చెప్పారు. ఈ 3 పాపఖాతాలని: అబద్ధం ఆడటం పాపఖాత, దొంగతనం చేయటం పాపఖాత, మోసం చేయటం పాపఖాత అని చెప్పారు. అది బాబా పిల్లల్లో ఉన్నా అది పాపం తయారైపోద్ది, బయట వల్ల ఉన్నా పాపం తయారైపోద్ది. కాబట్టి మీ దృష్టి సద్గురువులోకి వచ్చారు కాబట్టి అందరూ సమానమే మీకు కదా బాబా. బ్రాహ్మణ పరివారం అయినా, వాళ్ళు దొంగతనం చేసినా, అబద్ధం ఆడినా, మోసం చేసినా ఏ లిస్టులో ఉన్నారు? పాపి లిస్టులో ఉన్నారు. ఇక్కడ లౌకిక పిల్లలు కూడా ఆ 3 చేస్తే, దొంగతనం చేశానా? మరి చేశారా బాబా? వాళ్ళకి దరిద్రరేఖ అడుగునున్న వాళ్ళందరూ దొంగతనం చేశారా? ఎక్కడో కొద్ది ఒకళ్ళిద్దరు అదైనా పాపం పొట్ట గడవక చేసి ఉంటారు తప్ప సంస్కారం ఆధారంగా చేసి ఉంటారు, వాళ్ళు పరిస్థితి ఆధారంగా చేసి ఉంటారు. ఒకసారి పరిశీలించండి. ఒకసారి మేము అంతలో మీ నుంచి శక్తి తీసుకుంటాం. మీరు ఈ భూలోకం వచ్చారు, పరిస్థితి ఆధారంగా దొంగతనం చేశాడా? సంస్కారం జీర్ణించిపోయి దొంగగా ప్రతి జన్మలో దొంగతనం చేశాడా? పరిస్థితి ఆధారంగా అబద్ధం ఆడాడా? అనేక జన్మల నుంచి అబద్ధం అలల్లో జీవించి సమాజాన్ని పాడు చేశాడా? దొంగతనము, అబద్ధము, మోసం మీరు వాణిలో చెప్పారు. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా పాపఖాతాలోకి వెళ్ళిపోతారని చెప్పారు. మరి జ్ఞానంలో ఉన్న వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? వాళ్ళని కూడా చూడండి. ఎందుకంటే మీరు సద్గురు రూపంలో ఉన్నారు. ఇప్పుడు సద్గతి ఇచ్చే యజమానిగా ఉన్నారు మీరు. ఇప్పుడు కాలేజీ, స్కూల్, యూనివర్సిటీల్లో క్లాసులు చెప్పేటప్పుడు ఎన్నిసార్లు ప్రశ్న స్టూడెంట్ అడిగినా చెప్తారు. అదే టీచరు పరీక్ష హాలులో పరిశీలకుడుగా, ఎగ్జామినర్గా ఉన్నప్పుడు ఏం చేస్తారయ్యా? చెప్పండి బాబా, ఏం చేస్తారు? చెప్తారా? చెప్పరు కదా. మీ ప్రైవేట్ స్టూడెంట్ కూడా చెప్పరు కదా. అలాగే ఈరోజు సద్గురు రూపంలో ఉన్న మీరు బాబా పిల్లలైన మా అందరికీ మరియు విశ్వంలో అలజడిలో, అశాంతిలో, అనూహ్యమైన దుఃఖంలో, చాలీచాలని బ్రతుకులో, చాలీచాలని ఆకలితో, చాలీచాలని గుడ్డలు ధరించి, చాలీచాలని నిద్రలో ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోద్దో, గట్టిగా వర్షం వస్తే తడిసిపోతాము, ఈ మూల తడిసిపోతుంటే ఆ మూలను వెళ్తారు, ఆ మూల తడిసిపోతుంటే ఈ లోపల తెల్లారిపోతుంది. అయ్యా బాబా, ఎందుకు ఎంత సుఖం ఎవరికి ఉంది ఇక్కడ ఈ రోజుల్లో? ఒక్కసారి మీరు భూలోకం వచ్చారు, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచన అంతా మా మనసులోకి ఇచ్చి మాట్లాడిస్తున్నారు. ఎవరికి సుఖం ఉంది చెప్పండి? ఈరోజు అమెరికా 222 దేశాల్లో అగ్రరాజ్యంగా అన్ని రంగాలలో అడుగు వేసుకుంది. ఈరోజు ఆ అడుగుకి ఏ విధంగా అయితే వ్యక్తికి కాళ్ళకి పక్షపాతం వస్తే కర్ర పెట్టుకుని
కుంటుతూ నడుస్తూ జీవితాన్ని గడుపుతాడో ఆ స్టేజ్లో ఉన్నాయి ప్రతి దేశం. ఇంకెందుకు బాబా ఎన్నాళ్ళు ఉంచుతారు ఈ దేశాన్ని? నీ పిల్లలు ఎంత దారుణంగా ప్రతిరోజు ప్రతి సెకండు ఓ ప్రభు అని క్రిస్టియన్స్, అల్లా అని ముస్లిమ్స్, శివపరమాత్మ అని హిందువులు, ఇంకా ఎన్నో మతాల వాళ్ళు అరిసి అరిసి నీ పలుకులు వినపడక నువ్వు ఇస్తున్న సమాధానం అల్పాపము అడ్డుకుని వాళ్ళు వినపడక అలిసిపోయి సొమ్మిసిల్లి పడిపోయి ఇంకా లేట్ చేస్తే బాబా వాళ్ళు ఏమనుకుంటారంటే భగవంతుడు కూడా దయ చూపించలేదు, భగవంతుడు ఉన్నాడో లేడో అని ఆ నిశ్చయము సంశయములకు మారకుండానే వాళ్ళకు వరదానం ప్రసాదించండి బాబా. ఇంక కొద్ది రోజులే ఉందనేది డ్రామా మాకు స్పష్టంగా తెలుసు. నెక్స్ట్ వార్ వస్తుందని కూడా తెలుసు. ఈ లోపల వాళ్ళకి నీ చేతితోటి ఈ రాత్రి ఆ పిల్లలందరికీ, మాతకి, అదర్ కుమారుడికి, ఆ కుటుంబం అందరికీ నీ చేత్తో అన్నం తినిపిస్తున్నట్టు చూపించండి బాబా. వాళ్ళకి వాళ్ళు నదిలో కొట్టుకుపోతున్నప్పుడు ఒక గడ్డి పరకు దొరికినా కూడా దాన్ని పట్టుకుని ఈది ఒడ్డుకు రావాలని ఆలోచిస్తాడు. అది పనిచేయదని తెలియదు ఆ సమయంలో. అలాగే మీరు ఈరోజు రేపు వాళ్ళ శరీరం వదిలేసే వరకు యుద్ధం వచ్చినప్పుడు ఇంకెవరు పెట్టలేరు. అప్పటి వరకు వాళ్ళకి నీ సత్యమైన పిల్లలు, బాబా పిల్లలు కాని వాళ్ళు కూడా బయట ప్రపంచంలో సత్యమైన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రేరణ ఇచ్చి ఇంక సంవత్సరంలో యుద్ధం వస్తుందని ఏనాడో చెప్పావు ఈ ఆత్మకి. అది చాలా దృఢమైనటువంటి నిశ్చయంతో అందరికీ కూడా లైవ్లో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం వరకు కూడా వాళ్ళందరికీ నీ బిడ్డలు ఎంతో మంచి బిడ్డలు ఉన్నారు, ద్వాపరయుగం నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్రేరణ ఇచ్చి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఆహారం పెట్టండి. ముందు పడుకోవటం ఎక్కడైనా పడుకుంటారు, వాళ్ళు అలసిపోయి నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి. నిద్రకు ఔషధం అక్కర్లేదు వాళ్ళకి, ఆలోచనలు ఉండవు వాళ్ళకి. ఆహారం పెట్టించి ఈ భూప్రపంచంలో బాబా ఒక్క నిమిషం మేము మీ నుండి శక్తి తీసుకుంటాం, అందరూ ఆ తండ్రి సాకార లోకంలో ఉన్నారు. ఇప్పుడు మనం పిలిస్తే వచ్చారు ఆయన. ఈ సంగమ యుగంలోనే మనతో మాట్లాడతారు ఆయన, ఇంకే యుగంలోనూ మాట్లాడరు. బాబా భోజనం పెడతారు కదా. యుద్ధం వస్తే ఏం జరుగుతుంది బాబా? పంటలు పండవు, కాయగూరలు పండవు, పప్పు ఉప్పులు పండవు. పండనప్పుడు ఇంకేం పెడతారు బాబా? అసలు బీజమే లేనప్పుడు వృక్షం ఎలాగొస్తుంది? అప్పుడు పెట్టొద్దు బాబా, ఇంకప్పుడు ఇంటికి ఎలాగ తీసుకెళ్ళిపోతావు నువ్వు. ఈ సంవత్సరం వాళ్ళని పాపం పస్తులు ఉండకుండా ఎక్కడో అక్కడ పడుకుంటారులే బాబా, ఏదో ఒకటి శరీరాన్ని కప్పుకుంటారులే, ఏదో విధంగా నీ స్మృతిలో నిద్రపోతారు. కానీ పసిబిడ్డలాగా ఇటు ముసలి వాళ్ళ వరకు మాతకి, యజమానికి, పసిబిడ్డలకి, తల్లిదండ్రులు, ముసలి వాళ్ళకి
భోజనం పెట్టకుండా ఉంచకు బాబా. ఆకలి తట్టుకోలేదు, ఆకలి చావులు ఉండకూడదు బాబా. ఇక వాళ్ళకు నిండైన గృహాలు ఇవ్వద్దు, కప్పుకునే బట్టలు కూడా అవసరం లేదు. వాళ్ళు అలవాటు పడిపోయారు. కానీ ఆకలి తీరకపోతే ఏమవుతారు చెప్పండి? 4-5 రోజుల తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. అటువంటి మరణాలు ఎంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి ద్వాపర కలియుగాల్లో వచ్చే ఆత్మల యొక్క సత్యమైన పిల్లలు ఉన్నారు మీకు. మాకంటే ఎంతో సత్యమైన పిల్లలు ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. జ్ఞానంలో ఉండే పిల్లల కంట చాలా సత్యమైన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రేరణిచ్చి అన్ని దేశాల్లో ఆ వాళ్ళకి అన్నం పెట్టించండి. వాళ్ళందరినీ నిన్ను స్మృతి చేసుకున్నా చేసుకోకపోవటం అనేది ఉండదు, చేసుకుంటారు. మేము ఇక్కడ యోగం చేసుకుంటున్నాం, వాళ్ళు అక్కడ నిన్ను పరోక్షంగా జ్ఞాపకం చేసుకుంటకుండా ఉండరు. వాళ్ళందరినీ 33 కోట్ల ప్రజల్లో తీసుకొచ్చే బాబా. మరి వాళ్ళ నన్ను స్మృతి చేసుకోలేదు, నన్ను తెలుసుకోలేదు అనుకుంటున్నారు కదా. తప్పకుండా మాకు మీరు ధనం ఇస్తే, ఈ సంవత్సరం టైం ఉంది కాబట్టి ఆ సంవత్సరం టైంలో ప్రతి భాషలో, ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఇంటికి ఒక పుస్తకం ఇస్తాం. బీద వాళ్ళైనా, ధనవంతులైనా, మధ్యతరగతి వాళ్ళైనా. ఒకవేళ అందరికి అందకుండా కార్మికులు మిగిలిపోతే వాళ్ళకి మా పుణ్యంలో అనేక బిందువులు తీసి అందరినీ, వాళ్ళు ఎన్ని జన్మల నుంచి దొంగతనం లేదు అంటే పాపం లేదు కదా, అబద్ధం లేదు అంటే పాపం లేదు కదా, మోసం లేదు అంటే పాపం లేదు కదా. మరి బాబా పిల్లల్లో దొంగతనం ఉన్నా, ఒకరికొకళ్ళు అబద్ధం ఆడుకున్నా, మోసం చేసినా, స్వప్రయోజనం కోసం వాళ్ళని ఎదగకుండా మోసం చేయటం, వాళ్ళైనా వీళ్ళైనా ఈ సమయంలో సద్గతిచ్చే సద్గురు రూపంలో ఉన్న మీకు సమానమే కదా. కాబట్టి మాది ఎలా ఉన్నా వాళ్ళకి ఆ 3 లేవు. ఒకవేళ చేసినా స్వయం స్వార్థంతో చేయలేదు. ఆ చుద్బాధ. వైద్యం చేసుకోవాలంటే డబ్బు లేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోవటం, అది తీర్చలేకపోవటం, లేదా పక్కింట్లో ఏదైనా చిన్న దొంగతనం చేసి మందు బిళ్ళలు కొనుక్కోవటం. ఇది ఆ సమస్య ఆధారంగా అల్పకాలికంగా అక్కడ రక్షించుకోవడానికి చేశారు. కాబట్టి ఇవన్నీ నేను చెప్పవలసినవని కాదు బాబా మీకు. మీరే చూసి వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. 33 కోట్లు తీసుకొచ్చేయండి. ఇంకా బాబా పిల్లలు కూడా ఈ సమయంలో రేపు చేసుకుందాం బాబా ఆ మనస సేవ. బాబా పిల్లల గురించి, బాబా పిల్లలు కూడా ఏ దృష్టిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్ళకు కూడా కనువిప్పించి
రేపు చేసుకుందాం వాళ్ళకి. ఈరోజు ఆ బిడ్డలకి బాబా 222 దేశాల్లో దరిద్ర రేఖకు అడుగున ఉండి అన్నం కూడా దొరకట్లేదని న్యూస్లో నేను విన్నాను ఒక ఛానల్లో. వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి ఆ శరీరంలో ఉన్న ఆత్మలకి తండ్రి వచ్చారు, నాకు ఈరోజు భోజనం తినిపించారు అని వాళ్ళకి శుభీరసాన్ని పోయండి బాబా. మాకు తర్వాత చూద్దాం, వాళ్ళకి శుభీరసం పోయండి. చెప్పారు కదా మీరు, ప్రకాశ్ మందాది గారికి ఏం చెప్పారు మీరు వాణిలో? ముందు లోపలికి వచ్చి అన్నీ తీసేసుకుంటారు ఆకలి శుద్ధబాధతో, వాళ్ళకి ఇచ్చేయండి, మీకు నేను శుభీరసం పోస్తానన్నారు. డైరెక్ట్ ఆత్మకి రసం పోస్తారు మీరు. ఆ రసం శరీరంలో ప్రతి అణువుకి ఆరోగ్యము, శక్తి అన్నీ జమ కొడతాయి కదా. ఆ వాక్యాలు అలా జీర్ణించిపోయినాయి బాబా మా నరనరాల్లో. భగవంతుడు వచ్చి వాక్యం చెప్తున్నారంటే ఆత్మ పొంగిపోవాలి కదా బాబా. ఎందుకు పొంగట్లేదు? పొయ్యి మీద పెట్టిన పాలు ఎందుకు పొంగవు? కింద పెట్టిన వేడి సరిపోక పొంగవు, పచ్చిగా ఉండిపోతాయి. జ్వాలారూపి తపస్సు లేదు వీళ్ళకి. జ్వాలారూపి తపస్సుకు ఆధారం త్యాగం లేదు, పురుషార్థం ఉంది. పురుషార్థము త్యాగాన్ని చేస్తుంది. పురుషార్థంలో తీవ్రత లేని కాబట్టి త్యాగం లేదు. కాబట్టి బాబా చాలా మంచి సేవ, మనస సేవ మా చేత చేయించి వరదానం మీరిస్తున్నారు. అంతే కదా బాబా. లాస్ట్ పాయింట్ ఏంటంటే, కృష్ణుడు 8 మంది లక్ష్మీనారాయణులు 3 కోట్ల ప్రజలకు ఇచ్చారా ఆ సౌకర్యం? 12 మంది సీతారాములు ఆ 30 కోట్ల ఆత్మలకి ప్రజలకి సౌకర్యం ఇచ్చారా? చెప్పండి. వాళ్ళు ఇవ్వలేదు. సంగమయుగంలో మీరు ఇచ్చారు అందరికీ. కాబట్టి సమర్థుడు ఎవరు? అందరికీ ఇచ్చే సమర్థత ఎవరి దగ్గర ఉంది? ఒక్కడి దగ్గరే, ఆ పరమశివుడి దగ్గరే ఉంది. ఆ పరమశివుడు ఎవరు? మీరే. మీరు మాకేమవుతారు? ఆత్మిక తండ్రి అవుతారు. మేమంత అనుభవం చేసుకోగలిగామా? కాబట్టి చాలా దరిద్ర రేఖ అడుగుని ఉండి నీతి నిజాయితీతో ఉండి అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయకుండా, మోసం చేయకుండా, తాను ఎదగటానికి చేసే మోసం వేరు, జస్ట్ ఏదైనా చిన్న బిట్లో కార్యం చేసుకోవటానికి మోసం చేయటం వేరు కదా బాబా. ఆ చిన్న మోసాలు, అబద్ధాలు క్షమించి వాళ్ళని స్వర్గం తీసుకొచ్చేయండి. వార్ అయిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ వార్ అయిపోయిన తర్వాత స్వర్గం తీసుకురండి బాబా. అకల్యాణంలో కళ్యాణం చేయటం అంటే ఇదే కదా బాబా. వాళ్ళ ఆకలి చావుడితో, నీతి నిజాయితీతో ఉన్న కారణంగా ఒక్క జన్మ యొక్క త్యాగం, ఒక్క జన్మ యొక్క నీతి నిజాయితీ, ఒక్క జన్మ యొక్క ధర్మం 84 జన్మలకి ఇస్తుంది. బాబా సరిపోయిందా బాబా? మా పుణ్యంలో ఒక్కొక్క బిందువు తీసి వాళ్ళకి ఇస్తారు కదా. సరిపోతే మరి ఏం చేయాలి బాబా?
ఏం చేయాలి? నదులు ఎప్పుడు ఎండిపోతాయి? సముద్రంలో చాలా నీరు ఉంటుంది, నదులు ఎండిపోతాయి. ఎప్పుడు? వర్షం కురవనప్పుడు. కాబట్టి మీ దయ, కరుణ అనే రసంతో వాళ్ళని పావనం చేసి స్వర్గం తీసుకొచ్చేయండి. థ్యాంక్ యూ బాబా. చాలా మంచి మనసా సేవ మీరు చేసుకున్నారు. ఈ సాకార లోకం వచ్చి మా నోటిని, నాలుకని ఉపయోగించుకుని చేసుకున్నారు. కాబట్టి ఆ భేద వాళ్ళందరి తరపుని మీకు మనస్పూర్వక నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఞతలు. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. పరంధామ వెళ్ళండి. మీరు పిలవగానే వచ్చినందుకు చాలా చాలా సంతోషం బాబా. మరి పరంధామకి వెళ్ళండి బాబా, వెళ్ళండి. కానీ మర్చిపోకండి బాబా, సంవత్సరం అంతా కూడా వాళ్ళు ఆకలి ఒకటే తీర్చండి చాలు. వర్షంలో తడిసిపోయినా పర్లేదు, చలిలో బిగిసిపోయినా పర్లేదు, వాళ్ళు తట్టుకుంటారు. అది పసిపిల్లలకి తల్లి ఆహారం తీసుకుంటేనే కదా పాలు ఇవ్వగలుగుతుంది. ముసలి వాళ్ళకి పని చేసుకుంటేనే కదా వాళ్ళ ఆరోగ్యానికి ట్యాబ్లెట్స్ తీసుకోవడానికి ధనం వస్తుంది. కాబట్టి మర్చిపోకుండా వెళ్ళేటప్పుడు ఒక చిన్న విన్నపం ఏంటంటే, యుద్ధం ప్రకటితమైపోయి అందరికీ ఆహారం లేకుండా పోయిన వరకు ఎవరొకరి చేత వాళ్ళకి భోజనం పెట్టించండి. అందుకే అన్నం ఏమంటారు బాబా? పరబ్రహ్మ స్వరూపం. ఈ బ్రహ్మబాబా ఈ లోకానికే బ్రహ్మ ఆయన, ఈ భూమి మీదకి. మీరెవరు? పరలోకం, అఖిలాండ కోటి బ్రహ్మాండాలకి నాయకుడు మీరు పరబ్రహ్మ. అంచేత అన్నం బ్రహ్మస్వరూపం అన్నారా, పరబ్రహ్మ స్వరూపం అన్నారా? ఈ బ్రహ్మబాబా సరిపోడు మొత్తం అందరికీ పెట్టడానికి. ఇతను ఎవరో అన్నగారు అందరికీ. మీరెవరు? తండ్రి. మీరెవరు? సముద్రంతో సమానం. మేమెవరు? నదులతో సమానం. వాళ్ళెవరు? నూతిలో నీళ్ళతో సమానం వాళ్ళు. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. వాళ్ళందరికీ భోజనం పెట్టండి. థ్యాంక్ యూ బాబా.